నమస్కారం సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సరదా సరదా కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? దిల్సుఖ్ నగర్లోని నిషా గారింటికి. మరి నిషా గారితో పాటు వారి స్నేహితులు కూడా మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సరదా సరదాగా కబుర్లు చెప్పించేసి ఒక ఆట ఆడించేద్దామా? లెట్స్ గో. హాయ్ అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? మీలో మా కార్యక్రమానికి కాల్ చేశారు నిషా గారు అని చెప్పేసి. మీరేనా? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? సివిల్ ఇంజనీర్. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఒక పాప ఒక బాబు. ఒక పాప ఒక బాబు. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? 4th క్లాస్ 2nd క్లాస్. అవునా? ఇంట్లో ఖాళీ టైం దొరుకుతుందా? దొరుకుతుందండి. ఆ టైంలో ఏం చేస్తారు? లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ. అంతే. మరి ఇది వంట వర్కులు చేస్తాం. ఎలా ఎలా అంటే ఇలా చేసేసి ఇలానా? కాదా? బేసిక్ గా సీరియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది సీరియల్స్ అస్సలు చూడండి. మ్యూజిక్ విన్నా కానీ మ్యూజిక్ ఏనా? ఇంట్లో పాడుతుంటారా? పాడుతుంటానండి. మీ ఆయన కోసమా? లేదండి, పిల్లల కోసం. ఏ మాత్రం డౌట్ లేకుండా చెప్పేస్తున్నారు. మీ వారు చూసారనుకో ఇది ఏదో ఒకటి అంటారు మిమ్మల్ని. ఓకే, నెక్స్ట్ మీరు. హాయ్, మీ పేరు? కవిత. కవిత. హౌస్ వైఫ్. హౌస్ వైఫే. మీ వారు ఏం చేస్తుంటారు? వీడియోగ్రాఫరా? ఓకే. పిల్లలు ఉన్నారా? బాబు ఎల్కేజీ. చిన్న బాబు. ఖాళీ టైం దొరుకుతుందా? ఏం చేస్తారు ఆ టైంలో? ఏం లేదు, ఇంట్లో వంట చేయడం. ఒకటి కూర్చొని వంట చేయాలా లేదా అని ఆలోచిస్తారా? ఇంట్లోనే పని. ఇంట్లోనే. బయటకి ఎక్కడికి వెళ్ళరు? షాపింగ్ ఏం లేదు? ఏం లేదా? టైలరింగ్ నేర్చుకుంటున్నా. కుట్టారా ఎవరికి? మీ వారుగా? లేదు, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్. ఇప్పుడిప్పుడేనా? నేర్చుకుంటున్నా, ఇప్పుడే పోతున్నా. ఓకే, ఫస్ట్ మీ వారికే కుట్టేది. ఓకేనా? ఏదైనా వేసుకుంటారు. హాయ్, మీ పేరు? మమత అండి. మమత. మమకారం ఎక్కువ? ఎక్కువేనా? ఏంటి ఎక్కువైనా ఎయిటో చూసి చెప్తున్నారు? మీరేం చేస్తుంటారు? హాస్టల్ రన్ చేస్తాను. హాస్టల్ రన్ చేస్తున్నారా? ఎప్పటి నుంచి? 13 years. 13 years. ఎంత గర్వంగా చెప్పారు. సో మీ వారు ఏం చేస్తుంటారు? అందరం హాస్టల్. అందరు హాస్టలే. ఓకే. హాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మీకళ. లక్ష్మీకళ గారు. ఓకే, పేరు చాలా బాగుంది. సో మీలో కూడా కళ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? నేను మా వారిది బిజినెస్ షాపు, కిరాణం షాపు. నేను కూడా షాప్ చూసుకుంటాను. షాప్ చూసుకుంటారు. ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులు, ఒక పాప. బాబు 2 ఆస్ట్రేలియాలో ఉంటారు. పాప ఒక బాబుది పాపది మ్యారేజ్ అయిపోయిందండి. ఓకే, మ్యారేజ్ అయిపోయింది. ఖాళీ టైం దొరుకుతుందా? ఒక 2-3 hours ఆఫ్టర్నూన్ దొరుకుతుంది. ఆ టైంలో కొంచెం టీవీ చూస్తుంటానండి. కొంచెం చూస్తారా? సో బాగా చెప్పారండి. సో సరదా సరదాగా కబుర్లు అయితే చెప్పేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? ఆట. మరి ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? సో మరి ఆట ఏంటంటే, మీకు అందరికీ హాఫ్ వాటర్ మిలన్ కనిపిస్తుంది కదా టేబుల్ పైన. పక్కన బౌల్లో ప్లెయిన్ కార్డ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఆ కార్డ్స్ తీసుకొని విసిరాలి చేయితో. ఓన్లీ 1 hand యూజ్ చేయాలి. అలా ఎన్ని కార్డ్స్ దానికి గుచ్చుకుంటాయో అవి నేను కౌంట్ తీసుకుంటాను. అది కూడా ఓన్లీ 1 minute లో. ఓకేనా? సో మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? సెకండ్, థర్డ్, ఫోర్త్ మీరు. సో ఫస్ట్ వాళ్ళ పొజిషన్కి వచ్చేసేయండి. సో లక్ష్మీకళ గారు, మీకు గేమ్ అర్థమైంది కదా? సో మీకు ఇచ్చే 1 minute టైంలో ఎన్ని కార్డ్స్ వేస్తారో అవి మాత్రమే నేను కౌంట్ తీసుకుంటాను. ఓన్లీ 1 hand యూజ్ చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. త్రీ, 2, 1. చాలా కష్టపడ్డారు. ఒకటైనా పడింది మనకి? నాకు కనపడట్లేదా? పళ్ళు అస్సలు పడలేదు కదా? సో ట్రై చేశారు. చాలా హార్డ్ ఉంది కదా? అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎవరి మీద బాగా కోపం ఉంటే వాళ్ళని తలుసుకొని ఇలా వేస్తారు. రావట్లేదు. ఓకే, మొత్తానికి బాగా ట్రై చేశారు. మీరు మీ పొజిషన్కి వెళ్ళిపోతే నెక్స్ట్ వాళ్ళు వచ్చేస్తారు. ఓకేనా? సో నిషా గారు
బాగా ఆడండి. 1 minute ఎన్ని కార్డ్స్ వేస్తే అన్ని మందే. ఓకేనా? ఆల్ ద బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాబోయ్, ఎన్ని మరకలు పెట్టేశారు. కొట్టి కొట్టి హింసించారు దాన్ని. మొత్తానికి మీరు వేసినవి 1, 2. ఓకే నిషా గారు, మీరు 2 వేసారు. మీ స్కోర్ 2. ఓకేనా? మీరు 30 పొజిషన్కి వెళ్ళిపోతే నెక్స్ట్ వాళ్ళు వచ్చేస్తారు. సో మమత గారు, మీకు ఇచ్చే 1 minute టైంలో ఎన్ని కార్డ్స్ దానికి గుచ్చుకుంటాయో అవి మాత్రం నేను కౌంట్ తీసుకుంటాను. ఓన్లీ 1 hand. ఆల్ ద బెస్ట్. బాగా ఆడండి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో మమత గారు 3 గుచ్చుకున్నాయి, అవునా? ఓకే, 1, 2, 3 మొత్తానికి 3 కొట్టేశారు. మీరు మీ పొజిషన్కి వెళ్ళిపోతే నెక్స్ట్ వాళ్ళు వచ్చేస్తారు. ఓకేనా? సో కవిత గారు, మీకు ఇచ్చే 1 minute టైంలో ఎన్ని కార్డ్స్ దాన్ని గుచ్చుకుంటాయో అది మాత్రమే నేను కౌంట్ తీసుకుంటాను. ఓన్లీ 1 hand యూజ్ చేయాలి. ఓకేనా? బాగా ఆడండి. ఆల్ ద బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది గుచ్చుకుందా అతుక్కుందా చూద్దాం. ఓ గుచ్చుకోలేదు, అతుక్కుంది. హ్యాపీగా పడ్డాయి, అవి కూడా పోయాయి. ఓకే, సో వచ్చేసిండి మీ పొజిషన్కి. సో ఒకసారి స్కోర్స్ చూద్దాం. నిషా గారు మీది 2, కవిత గారు మీది 0, లక్ష్మీకళ గారు మీది 0, మమత గారు మీరు 3. ఇవాల్టి ఎపిసోడ్ విన్నర్ మమత గారు. కంగ్రాట్స్. ఈనాటి ఎపిసోడ్ విన్నర్ మమత గారికి సఖీ తరపున చక్కటి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో సకలు చూసారు కదా, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మీరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04025556540. ఇది ఇవాల్టి సరదా సరదా కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.